హర హర మహాదేవ్ అందరికీ మన రొటీన్ డే చాలా అయింది. ఇది వీడియో పోస్ట్ చేయడానికి జర లేట్ అయింది. వీడియో వెనక ముంగట పోస్ట్ చేసిన ఏం కాదు, కానీ ఇంట్లో పనులు మాత్రం టైంకు కావాలి. ఇక పిల్లల టిఫిన్ కోసమని అందరికీ పరాటాలు చేసినాను. మస్తు నెయ్యి పెట్టి వాళ్ళకి టిఫిన్ ప్యాకింగ్ చేసి తొలిచ్చిన. ఇక నా పని పటపట అవరొచ్చిన. గణపతి పోయినాను, నా శివుని పోయినాను. నా శివుని కాడ వస్తే ఏదో ఒక ధైర్యం వచ్చినట్టే అసలు మస్తు సపోర్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇంటికి వచ్చిన ఇక నాస్టా చేసిన, జర బయట పెడుతుండే ఇలా పట్పట్ వంట చేసినాను. పన్నీర్ భాజీ, మునగకాయ చారు, బువ్వా. ఎక్కడికైనా పోయేది ప్లాన్ చేస్తే ఇంట్లో పని వడవది. పటపట చేసామంటే ఇంకెక్కనే అవుతుంది. ఇక పట్టుకొని పోయినాను బయట, గాడి తీసుకుని పోయినా. నా ఫ్రెండ్ పని వచ్చింది. ఇక్కడ ఎలక్ట్రో పోయేది ఉండే. ఇంట్లో కూడా నువ్వు ఎంత చేసినా పని సాటిస్ఫాక్షన్ ఉండదు చూడు. బయట పోయేటప్పుడు ఓన్లీ మళ్ళీ అని జల్దీ నాకే రాదు. అందుకని ఓనే నేను పట్టుపట్టు అవరేజ్ చెప్పి పోతాను. వచ్చిన బయట ఎలక్ట్రో పీడతారు. భయంకర గరిది ఉండే, షాన్ గరిది ఉండే. లాస్ట్ డే ఉండే షాన్ బారీ ఉండే. అన్ని ప్రొడక్ట్లు తారా ఇక ఆటా మేకర్. ఇంట్లో మాడేలకైతే ఎన్ని తక్కువనే అనిపిస్తుంది. ఇంకేమన్నా తీసుకోవాలి కొత్తగా అనిపిస్తుంది. షీకడీలు కూడా ఎంత మస్తు కొత్తగా ఉండే. మా ఆడేళ్ళకైతే ఇంట్లో ఉంటే బయట పోవాలి, పటపట్ట పని చేసుకుంటాము. కానీ బయట పోతేనేమో ఇంట్లో రంది పడుతుంది. స్కూల్కి నుంచి పిల్లలు వస్తారు, వాళ్ళకి స్టడీ తీసుకోవాలి, తినబెట్టాలి, ట్యూషన్కి వెళ్ళాలి, మళ్ళీ వంటలు వడవది అజ్జబాత. మళ్ళీ అంటారు ఇంట్లోనే ఉంటుంది ఏం చేస్తుంది అని అంటారు. ఇంట్లో ఆడేలు ఎంత పని చేసినా పని సాటిస్ఫాక్షన్ ఉండదు అని దానికి పేరు పని ఉండదు. అందుకే నేను డిసైడ్ అయిన లైఫ్లో ఏం చేసినా పని మన పేరు ఉండాలి. అందుకే నేను హోమ్ బేకరీ స్టార్ట్ చేసినాను. ద కేఎస్ కేక్స్ బేక్స్ అంటే ఇవాళ నాకు ఓల్ పని ఒకేసారి వస్తే నాకు మీ అందరిది సపోర్ట్ కావాలి. నాకు ఆర్డర్స్ ఎక్కువ వాడేచానంటే ద కేఎస్ కేక్స్ బేక్స్ నుస్తా హోమ్ బేకరీ కాదు, తనకు ఒక బ్రాండ్ లాగా చేస్తాను ముంగట. నాకు ఒక న్యూ మోడల్ ఓటీజీకి కావాల్సిండే. అందుకని నేను ఎలక్ట్రోకి వచ్చినాను. నా ఫ్రెండ్ నేను అన్ని ప్రోడక్ట్లు చూసినాము. అన్ని భారీ ఉండే, రీజనబుల్ ప్రైస్కే ఉండే, మస్తు ఉండే, న్యూ ప్రోడక్ట్లు ఉండే అన్నీ. ఇంకో పిజ్జా బేకర్ ఓటీజీ ఇలా కొత్త పిజ్జాలు బేక్ చేసేది మషిన్. ఇగో ఎంబ్రాయిడరీ మషిన్, ఇంకా అన్నీ ఇట్లా స్టేజ్ సెట్ చేసేది, కంప్యూటర్కు కనెక్ట్ చేసేది, డిజైన్ కంప్యూటర్కు తొలిచేది, దీనిపైన పెన్ డ్రైవ్ నుంచి డిజైన్ ఇచ్చేది. ఇక మనకి ఎట్లా కావాలి అట్లా డిజైన్స్ వస్తాయి. మస్తుండే మషిన్. ఇవాళ రేపు ఆడేళ్ళకు చేయంకి చాలా పనులు ఉన్నాయి. పక్క వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటే కదా మనం చేయాలనిపిస్తే ఇట్లా చేసుకుంటూ పోవాలి. ఎవరు ఏమన్నా పని ఏం పట్టించుకోవద్దు, పక్క చేసుకుంటూ పోయేది ముంగట. నేను ఇంత రోటేజీ చూసినాను, నాకు ఎట్లా కావాలి అట్లా చెప్పలేదు. ఒక ప్రోడక్ట్ అయితే నాకు చాలా వచ్చింది. ఇక డిష్ వాష్ మెషిన్ ఇలా పక్క బాసాన్ని సెట్ చేసి పెట్టేది అని సెట్టింగ్ చేసేది. అవి ఆటోమేటిక్ అన్నీ కడిగి బయట వస్తాయి మస్తు. ఎవరికైతే పిల్లంకు చైన్ నొయ్యొద్దని అనుకుంటారు వాళ్ళకి మషిన్ నిప్పిలి. ఎట్లా టైం అవుతుంది అట్లా గరుది ఎక్కువైతుంది. ఇంకా పార్కింగ్లో చూడు గాడీలు పెట్టడానికి పని జాగా లేకుండే. పట్టుకొని వెళ్ళిన ఇక ఆడ నుంచి ఇంట్లో పిల్లలు వస్తారని ఇడికైనా బ్లాగ్ క్లాస్ చేస్తున్నా. కలిసాం మళ్ళీ బ్లాగ్లో. బాయ్.